విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. ముందుగా KNPS అలసిపోకుండా నిర్విరామంగా ప్రజల పక్షాన పోరాడుతున్నందుకు విముక్త చిరుతల కక్షి పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సమాజం పట్ల బాధ్యతతో అంతే నిబద్ధతతో పనిచేయడం చాలా కష్టమైన విషయం. అలాంటి ఒక త్యాగపూరితమైన రాజీ లేని పోరాటం చేస్తున్నందుకు కుల అసమానతల నిర్మూలన సంఘం రాష్ట్ర కార్యవర్గానికి, అదేవిధంగా అందులో పనిచేస్తున్నటువంటి అన్ని స్థాయిలో ఉన్న కార్యకర్తలకి కూడా నా అభినందనలు. ప్రణయ్ చనిపోయి 6 సంవత్సరాలు అవుతున్నది. 2018లో మిర్యాలగూడలో ప్రణయ్ని కన్న తండ్రి మారుతిరావు కిరాయి హంతకుల చేత హత్య చేయించాడు. ₹1 కోటి సుపారీతో కన్న బిడ్డ కట్టుకున్న భర్తని తన కళ్ళ ముందే హత్య చేయడం చూశారు. కొబ్బరికాయలు నరికే లాంటి ఒక వేట పొడవలి లాంటి కత్తితో హాస్పిటల్ నుంచి బయటకు వస్తున్న ప్రణయ్ అమృతల్ని వెనకటి వచ్చి ప్రణయ్ మెడ మీద నరకడం మనం కళ్ళారా చూసాం. టీవీలో వచ్చిన ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరం ఆవేశంతో రగిలిపోయాం, చాలా దిగులు పడ్డాం, బాధపడ్డాం. ప్రణయ్ హంతకుల్ని కఠినంగా శిక్షించాలని, చట్టబద్ధంగానే శిక్షించాలని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేశారు. బాధకరమైన విషయం ఏంటంటే ప్రణయ్ హత్యని సమర్థిస్తూ హత్య జరిగిన రోజు నుండే సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు వాదనలు చేయడం అనేది అందరినీ నిజానికి చాలా పెద్ద షాక్ గురిచేస్తుంది. ఎవరైనా ఒక హత్యకి పాల్పడితే ఆ హంతకుని పట్ల కనీసం సానుభూతి చూపించకుండా హత్య చేసినందుకు శిక్ష పడాల్సిందే అని అంటారు. కానీ దానికి భిన్నంగా హత్య చేసిన వ్యక్తిని సమర్థిస్తూ హత్య చేయడం సరి అయినదే అని వాదిస్తూ ఫేస్బుక్లో, యూట్యూబ్లో చాలా పెద్ద ఎత్తున దాడి చేయడం జరిగింది. కఠినానికి దిగారు. ముఖ్యంగా బీజేపీ, RSS ఐడియాలజీతో ఉన్నవాళ్ళు, సనాతన ధర్మాన్ని చాలా గొప్పదిగా ప్రచారం చేసేవాళ్ళు మారుతిరావు చేసిన హత్య సరి అయిందే అని వాదిస్తూ చాలా పెద్ద చర్చ చేశారు. అందులో భాగంగా ప్రముఖ సినీ దర్శకులు RGV ఆయన మారుతిరావుని మద్దతుగా మారుతిరావు చేసిన చర్యని సమర్థిస్తూ ఒక సినిమా కూడా తీయడం జరిగింది. వాళ్ళు చూపించిన కారణం ఏంటంటే మారుతిరావు తన బిడ్డని చాలా అమితంగా ప్రేమించాడు. తన బిడ్డ దూరం కావడాన్ని భరించలేక తాను చంపించాడు అని చెప్పారు. వాస్తవమేనా అది? ఈ సమాజంలో ఏ తండ్రి అయినా తన బిడ్డని అమితంగా ప్రేమిస్తే ఆ బిడ్డ ఇష్టపడ్డ వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఆ బిడ్డ జీవితాంతం సుఖంగా బతకాలని కోరుకుంటాడు. ఏ తండ్రి తన బిడ్డని విధవరాల్ని చేయాలని అనుకోడు, భర్త లేని స్త్రీగా చూడాలని కోరుకోడు. కానీ కేవలము కుల పిచ్చితో, సనాతన ధర్మ పిచ్చితో ఉన్న వ్యక్తులు మాత్రమే ఈ దుర్మార్గానికి ఒడిగట్టగలుగుతారు. మారుతిరావు RSS బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి వ్యక్తి. మారుతిరావు సనాతన ధర్మాన్ని పాటించాలని కోరుకునే వ్యక్తి, కాపాడాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. అందుకే ఆయన బెయిల్ మీద జైలు నుండి బయటికి రాగానే హుజూర్ నగర్ ఎన్నికలు జరిగితే బీజేపీ హుజూర్ నగర్ ఉప ఎన్నికలో పోటీ చేసినప్పుడు మారుతిరావుని తన వేదిక మీద నిలబెట్టి ఆయన ప్రచారంలో భాగంగా వాడుతున్నారు. బీజేపీ ప్రణయ్ని చంపడాన్ని సమర్థించింది అంటే దాని అర్థం బీజేపీ ప్రేమ వివాహాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది అని అర్థం. సనాతన ధర్మాన్ని కాపాడడానికి హత్యలకి మేము సిద్ధం అని చెప్పడానికే మారుతిరావుని వేదిక మీద కూర్చుండబెట్టుకున్నది, ప్రచారంలో పాల్గొనేలా చేసింది అనేది అర్థం. కాబట్టి
సనాతన ధర్మం చాలా గొప్పదని భావించేవాళ్ళు, నమ్మేవాళ్ళు ప్రణయ్ హత్యని సమర్థిస్తూ రాతలు రాశారు, వాదనలు చేశారు, పత్రికల్లో కూడా వ్యాసాలు రాశారు. ఇక్కడ మనం కొన్ని విషయాల్ని దయచేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రేమ ఎవరికీ ఇష్టం లేదు, ప్రేమ ఏ కులం వాళ్ళకి ఇష్టం లేదు. ప్రతి కులము తన కులం లోపల ప్రేమను వెతుక్కుంటుంది, తన కులం లోపల గౌరవాన్ని వెతుక్కుంటుంది, తన కులం లోపల గుర్తింపును వెతుక్కుంటుంది. కులానికి బయట గౌరవం దక్కదని తెలుసు. ఏ కులము మరొక కులాన్ని గౌరవించదు, తన పై కులాన్ని తప్ప తనకన్నా కింది కులాన్ని ఏ కులము గౌరవించదు. ఏ కులానికి కూడా తన కులం బయట గౌరవం దక్కదు, తన కులంలో మాత్రమే గౌరవం దక్కుతుంది. అందుకని కులం అనేది కేవలము దడిగట్టుకున్న వర్గం మాత్రమే కాదు, అది దడిగట్టుకున్న గౌరవం, దడిగట్టుకున్న ప్రతిష్ట, దడిగట్టుకున్న ఆత్మగౌరవం కూడా. కాబట్టి కులం లోపల గౌరవాన్ని, గుర్తింపుని, అస్తిత్వాన్ని నిలబెట్టుకునేవాళ్ళు, నిలబెట్టాలి అనుకునేవాళ్ళు తన బిడ్డలు తప్పు చేసినా, తన కులంలో ఎవరైనా తప్పు చేసినా కఠినంగా శిక్షించే ఒక ధోరణికి దిగుతారు. ఇది కులం యొక్క స్వభావం. ఇది వేల సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్నది, వందల సంవత్సరాలుగా కూడా కొనసాగుతూ వస్తున్నది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అమ్మ సావిత్రిబాయి మహాత్మా జ్యోతిరావు పూలేకి ఒక ఉత్తరం రాసింది. తాను తన తల్లిగారింటికి వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు తన తల్లిగారింటి దగ్గర జరిగిన ఒక సంఘటనని ఆమె పేర్కొంటూ రాసింది. ఒక బ్రాహ్మణ అబ్బాయి ఒక మహర్ అమ్మాయిని ప్రేమించినందుకు, పెళ్లి చేసుకున్నందుకు, అతడు వచ్చి ఆ మహర్ వాడలో ఉంటాను అన్నందుకు మహర్లు అందరూ కలిసి అమ్మాయిని అబ్బాయిని చెట్టు కట్టేసి చంపడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆ సంఘటన తెలిసిన సావిత్రిబాయి ఆ మహర్ వాడకు వెళ్ళి వాళ్ళని హెచ్చరిస్తారు. ఇది పాతకాలం కాదు, తెల్లదొరలు పాలిస్తున్న కాలం, చట్టం అనేది ఒకటి ఉన్నది. మీరు కనుక ఈ ఇద్దరిని చంపితే చట్టం ప్రకారంగా మీకు ఉరిశిక్ష పడుతుంది, జైలుకు వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్త, వాళ్ళని వదిలేయండి అని చెప్పి హెచ్చరిస్తారు. దాంతో వాళ్ళు భయపడి ఆ ఇద్దరి ప్రేమికులు వదిలేస్తారు. దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే కాలం నుండి కులాంతర వివాహాలు జరుగుతున్నాయి. కులాంతర వివాహాల్ని అగ్ర కులాలు వ్యతిరేకించారు, కులాంతర వివాహాల్ని కింది కులాల వాళ్ళు కూడా వ్యతిరేకించారు అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనిస్తాం. కోమటి కులానికి చెందిన మారుతీరావు మాల కులానికి చెందిన ప్రణయ్ని హత్య చేశారు. ఆ సంఘటన జరిగి 3 నెలలు కాకముందే హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్లో ఒక కోమటోళ్ళ అబ్బాయిని ఒక రెడ్డోళ్ళ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు రెడ్డి కులానికి చెందినటువంటి వాళ్ళు ఆ ఔటర్ రింగ్ రోడ్డు మీద కారులో తిప్పుతూ ఆ కోమటోళ్ళ అబ్బాయిని చంపేయడం జరిగింది. కోమట్లు తనకన్నా కులం వాడైన ప్రణయ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటే చంపేశారు. రాష్ట్రంలో పాలకవర్గంగా ఉన్న రెడ్లు అదే కోమటోళ్ళని చంపేశారు. తన ఒక రెడ్డి అమ్మాయి కోమటి కులస్తుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చాకలి నరేష్ భువనగిరి జిల్లా చిట్యాల మండలంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఒక రెడ్డిల అమ్మాయిని. కానీ ఆ రెడ్డి కులస్తుడు నా బిడ్డని ప్రేమించి పెళ్లి చేసుకుంటావా అని మాట్లాడడానికి పిలిపించి రాటుతో కొట్టి చంపేశాడు. సుమారు 7 సంవత్సరాల తర్వాత ఆ రెడ్డి కులస్తుని హైకోర్టు రిలీజ్ చేయడం జరిగింది. ఈ మధ్యలో అంటే చాకలి కులస్తుడు ఒక రెడ్డోళ్ళ అమ్మాయిని ప్రేమిస్తే ఇక్కడ చంపేయడం జరిగింది. అదే చాకలి కులస్తులు భూపాల్పల్లి జిల్లాలో మల్హారావుపేట మండలంలో ఒక మాదిగ కులస్తుని పట్టబగిలే అందరూ చూస్తుండగా కొట్టి చంపేశారు. సావు బతుకుల మధ్యన కురూపులతో ఉన్నటువంటి వ్యక్తిని ట్రాక్టర్లో వేసి తీసుకెళ్తూ ఉంటే
ఆ ట్రాక్టర్ నుంచి బయటికి గుంజి నేలకు బాధ చంపేశారు. అందరి కళ్ళకు కట్టారు. ప్రతి కులము మరొక కులాన్ని, తనకన్నా కింది కులాన్ని హింసించడం, చంపడం చేస్తూనే ఉంది. మాదిగలు మాదిగలకు అన్యాయం జరుగుతుందని పోరాడుతున్నారు. అదే మాదిగలు ఏ చిందుల్లో డక్కలలో సమానమైన సామాజిక హోదాను కోరుకుంటే వ్యతిరేకిస్తున్నారు. ఇదే గూడూరులో ఎక్కడైతే దేవాంశ సుశిత హత్య చేయబడ్డారో అదే గూడూరులో దక్కలి కుటుంబం ఒకటి ఉంటుంది. ఆ అమ్మాయి డిగ్రీ చదివింది, ఈడీ చేసింది. ఆ ఇంట్లో ఒక కానిస్టేబుల్ ఉన్నాడు, ఇదే హన్మకొండలో డ్యూటీ చేస్తాడు. వాళ్ళు మాది ఇళ్ళ మధ్యన ఒక ఇల్లు కట్టుకున్నారు. మంచి ఇల్లు కట్టుకుంటే మమ్మల్ని అడుక్కొని బతికే నువ్వు మా ఇళ్ళ మధ్యన మంచి ఇల్లు కట్టుకొని మాతో పాటు సమానంగా బతుకుతావా అని ఆయన మీద దాడి చేసి ఆ ఇల్లు లాగేసుకున్నారు. ఇప్పుడు ఆ దక్కలి కులస్తులు కర్ణపాయన బావి పక్కన 6 అడుగుల గుడిసేసుకొని బతుకుతున్నారు. అంటే ఇది మనకి ఏ అర్థం చేస్తుంది? ప్రతి కులము తనకన్నా కింది కులాన్ని అణచివేయాలని చూస్తున్నది, హత్య చేయాలని చూస్తున్నది. తనకన్నా కింది కులం నుండి గౌరవాన్ని ఆశిస్తున్నది. ఆ గౌరవం దక్కనప్పుడు దాడికి దిగుతున్నదని మనకు అర్థమవుతుంది. ఇది కుల వ్యవస్థ యొక్క లక్ష్యం. ఈ కుల వ్యవస్థ మారాలి అని అంటే ఈ కుల వ్యవస్థ మీద రాజీ లేని పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ విషయాల మీద చర్చ జరగాలని బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నాడు. కుల వ్యవస్థ అనేది నిర్మూలన జరగాలని కోరుకున్నాడు. కుల నిర్మూలన జరగాలని అంటే కులాంతర వివాహాలు జరగాలి, కులాంతర భోజనాలు జరగాలని కోరుకున్నాడు. వాటితో పాటు కులము అనే ఈ మానసిక జబ్బుని తొలగించడానికి నిరంతరం దాని మీద సైద్ధాంతిక చర్చ జరగాలని చెప్పి కోరుకున్నాడు. ప్రతి కులము లేదా ఆ కులాల నుంచి వచ్చినటువంటి నాయకులు లేదా రాజకీయ నాయకులు, మేధావులు ప్రతి ఒక్కరూ తనలో ఆ కులం పట్ల విపరీతమైన ప్రేమని, ఇంక్లినేషన్ని, అభిమానాన్ని కాపాడుకుంటూనే ఇతరుల నుంచి మాత్రం కుల నిర్మూలన కోరుకుంటున్నారు. ఇతరుల్లో కుల భావాలు పోవాలని కోరుకుంటున్నారు. ఇతరులు సంస్కరించబడాలని కోరుకుంటున్నారు. కానీ తాను మాత్రం సంస్కరణకి సిద్ధంగా లేదు. మనం మన కుల భావాలను వదులుకోకుండా, ఇతర కులాలని సమానంగా చూసే ఒక మానసిక స్థితికి చేరుకోకుండా, అసలు కులం అనేదాన్ని అంగీకరించలేని ఒక చైతన్యంలోకి రాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, పెరియారు కోరుకున్న సమాజాన్ని నిర్మించడం అనేది సాధ్యం కాదు. ఇది ప్రతి తరంలో జరిగేటువంటి ఒక సంఘర్షణ. మనకన్నా ముందు తరాలు ఇదే సంఘర్షణను ఎదుర్కొన్నాయి. 100 సంవత్సరాల ముందు ఇదే సంఘర్షణ, 1000 సంవత్సరాల ముందు ఇదే సంఘర్షణ, మన తరంలో ఇదే సంఘర్షణ, మన తరం తర్వాత వచ్చే తరంలో కూడా ఇదే సంఘర్షణ ఉంటుంది. అంటే మార్పు ఒక ప్రాసెస్ అంతే తప్ప ఒక స్టేటస్ కాదు. అంటే ఒక దశ కాదు. మార్పు ఒక ప్రాసెస్, ఒక ప్రక్రియ. అది ప్రతి తరము నిరంతరం కొట్లాడుతూ మార్చుకుంటూ రావాల్సిందే. అట్లాని ఒక 1000 సంవత్సరాలు ఉన్నటువంటి కుల వ్యవస్థ ఇప్పుడు ఉన్నదని చెప్పడానికి లేదు. 100 సంవత్సరాల క్రితం ఉన్న కుల వ్యవస్థ ఇప్పుడు ఉన్నదని చెప్పడానికి లేదు. దీంట్లో మార్పులు వచ్చాయి, కానీ కులం అనేది మారిపోలేదు. కులం అనేది మొత్తం తొలగిపోలేదు. కాబట్టి మనము ఈ ప్రాసెస్ని స్పీడప్ చేయడానికి ఏం చేయగలమో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు అక్క మాట్లాడుతూ చాలా ముఖ్యమైన అంశాన్ని లేవనెత్తింది. ఎందుకు రాజకీయ నాయకులు మాట్లాడట్లేదు? టోల్గేట్ దగ్గర ఒక రెడ్డి కులస్తురాల్ని వాళ్ళు నిజంగా అత్యాచారం చేశారో చేయలేదో తెలియదు, కానీ ఒక అత్యాచారం జరిగిందని, హత్య జరిగితే మొత్తం రాష్ట్రంలో ఉన్న రెడ్డిలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ ఏకమయ్యి వాళ్ళని ఎన్కౌంటర్ చేసి చంపేదాకా వదిలిపెట్టారు. ప్రణయ్ని చంపితే ప్రణయ్ శవాన్ని చూడడానికి ఆనాడు ఎమ్మెల్యేలుగా ఉన్న దళిత మంత్రులుగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా ముందుకు రాలేదు. అగ్రకులాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు రాలేదు, సరే అర్థం చేసుకోవచ్చు. దళిత కులాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు రాలేదు చూడడానికి. దేవాంశ సుస్మిత చనిపోయినప్పుడు కూడా స్టేషన్ గన్పూర్ రిజర్వ్ కాన్స్టిట్యున్సీగానే ఉన్నది, ఒట్టనపేట రిజర్వ్ కాన్స్టిట్యున్సీగానే ఉన్నది, వరంగల్ ఎంపీ పార్లమెంట్ రిజర్వ్ కాన్స్టిట్యున్సీగానే ఉన్నది. కానీ ఏ ఒక్కరు కూడా వచ్చి కనీసం బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి ముందుకు రాలేదు. కారణం ఏంటి? ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న సంఘటన.
వాల్మీకి కులానికి చెందిన మనీషాను చంపినప్పుడు పార్లమెంటులో ఉన్న 120 మంది ఎంపీలు, కనీసం ఎంపీలు పార్లమెంటు బయట ఆందోళన చేయలేకపోయారు, పార్లమెంటు లోపల మాట్లాడలేకపోయారు. కారణం ఏంటి? దీన్ని ఆలోచించాలి. ఇక్కడే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ఒక కారణం ఉన్నది. అదేంటంటే జాయింట్ ఎలక్టోరేట్ సిస్టమ్. ఇప్పుడున్నటువంటి ఎన్నికల ప్రక్రియ ఏదైతే ఉందో అది దళితులకి రిజర్వ్ చేయబడి ఉంటుంది. కానీ 85% ఓట్లు వేరే వాళ్ళవి ఉంటాయి. ఆ 85% ఓట్ల కోసము 15% ఉన్న దళితులకి అన్యాయం జరిగినా సరే ఆ దళితుల ప్రతినిధిగా ఉన్న వ్యక్తి, ఆ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ నుంచి ఉన్నటువంటి వ్యక్తి నోరు విప్పరు. గిరిజనులకు అన్యాయం జరిగితే గిరిజనుల తరఫున ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచిన వ్యక్తి మాట్లాడు. కారణం ఏంటంటే గిరిజనేతరుల ఓట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి. దళితుల తరఫున గెలిచిన వ్యక్తి మాట్లాడు. కారణం ఏంటంటే దళితేతరుల ఓట్లు ఎక్కువగా ఉంటాయి. దళితుల గురించి మాట్లాడితే మిగతా వాళ్ళందరూ నేను ఎక్కడా దళిత పక్షపాతిని అనుకుంటారో, నన్ను ఓడిస్తారో అని భయానికి వాళ్ళు మన గురించి మాట్లాడారు. చుండూరు హత్య జరిగినప్పుడు దళిత మంత్రులు మాట్లాడలేదు. లక్ష్మీపేటలో సామూహిక ఊచకోత జరిగినప్పుడు దళిత మంత్రులు మాట్లాడలేదు, దళిత ఎమ్మెల్యేలు మాట్లాడలేదు. పైగా అక్కడ స్థానిక మంత్రి కూడా దళితుడే. ఆ రోజు శ్రీరాముల శ్రీనివాస హత్య జరిగినప్పుడు ఆ హత్యను ఖండిస్తూ ఇప్పటి వరకు ఒక్క దళిత ఎమ్మెల్యే, దళిత ఎంపీ, దళిత మంత్రి నోరు విప్పి మాట్లాడలేదు, కనీసం ఖండించలేదు. బాధితుల్ని పరామర్శించడానికి శ్రీరాముల శ్రీనివాస్ కుటుంబం దగ్గరికి వచ్చి పరామర్శించలేదు. అమెరికాలో పోలీసు కాల్పుల్లో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి వెంటనే హడావుడిగా వెళ్ళిపోయి మద్దతు పలుకుతారు, సానుభూతి తెలియజేస్తారు, అండగా ఉంటామని ప్రకటిస్తారు. యాక్సిడెంట్లో చనిపోతే వాళ్ళ కుటుంబానికి వెంటనే వెళ్ళిపోయి అంత్యక్రియల్లో కూడా పాల్గొంటారు. కానీ నా పట్ల, నా డిపార్ట్మెంట్లో వివక్ష జరిగింది, అవమానం జరిగింది, వేధింపులు జరిగాయి, అందుకని నేను చనిపోతున్నా అని డైయింగ్ డిక్లరేషన్ ఇచ్చినటువంటి శ్రీరాముల శ్రీనివాసు ఒక పోలీస్ ఎస్ఐ ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి రావడానికి ఈ రాష్ట్రంలో ఉన్న ఏ దళిత నాయకుడికి ధైర్యం లేదు. కారణం ఏంటంటే టికెట్ రాదనే భయం. కారణం ఏంటంటే ఇతర కులాల వాళ్ళు ఓడిస్తారని భయం. అందుకని ఈ జాయింట్ ఎలక్టోరేట్ సిస్టమ్ ఉన్నంత కాలము దళితులకి నిజమైన ప్రతినిధులు రారు అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. వాళ్ళు నిజమైన ప్రతినిధులు కాదు, వాళ్ళు చెంచారు, వాళ్ళు దళారు అని అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. వాళ్ళ నాయకులకు అన్యాయం జరిగితే వాళ్ళకన్నా ముందు మన వాళ్ళే వెళ్ళి యుద్ధం చేస్తారు, ప్రకటనలు చేస్తారు, బట్టలు నింపుకొని మాట్లాడతారు. తన సొంత కులానికి అన్యాయం జరిగితే మాత్రం ఏ దళిత నాయకుడు మాట్లాడారు. కారణం మిగతా కులాల వాళ్ళ ఓట్ల కోసం మన వాళ్ళు రాజీ పడతా ఉన్నారు. అగ్రకుల పార్టీలు టికెట్ ఇవ్వలేమో అని భయపడుతున్నారు. మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన జాతులు రాజకీయంగా చైతన్యం కాకపోతే, మన జాతులు రాజకీయ సమూహాలుగా మారకపోతే మనకి ఎవరు ఎమ్మెల్యేలైనా, ఎవరు ముఖ్యమంత్రులైనా మార్పు ఉండదు. రేపు మన కులాలకు సంబంధించిన వ్యక్తే ముఖ్యమంత్రి అయినా మన వాళ్ళలో మార్పు ఉండదు. మన కులానికి చెందినటువంటి వ్యక్తే డిప్యూటీ సీఎం అయి యాదగిరి గుట్టలో పూజకు పోతే రేవంత్ రెడ్డి గారికి పెద్దాసన వేసి ఒక చిన్న కుర్చీ మీద చిన్న పీట మీద మన బట్టి విక్రమార్కని కూర్చోబెట్టడం మనం చూసాం. ఒక దళిత ఉప ముఖ్యమంత్రికి అన్యాయం జరిగిందని మనం అందరము ఖండిస్తూ మాట్లాడితే 3వ రోజు 4వ రోజు అదే బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టి నేనే కావాలని కూర్చున్నాను, నన్ను ఎవరు వాడు అవమానించలేదు అని చెప్పారు. కారణం ఏంటంటే ఆ స్టేట్మెంట్ ఇవ్వమని ఆ పార్టీ డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా. కాబట్టి మన నాయకులకి అగ్రకుల పార్టీల్లో స్వయం ప్రతిపత్తి లేదు, మన నాయకులకి అగ్రకుల పార్టీల్లో స్వేచ్ఛ లేదు. మన నాయకుల రాజకీయ భవిష్యత్ అంతా రాజకీయ పార్టీలని కంట్రోల్ చేస్తున్న అగ్రకులాల చేతుల్లో ఉన్నది. కాబట్టి అవి మన పార్టీలు కావు. ఆ పార్టీల్లో పనిచేయడానికి మన వాళ్ళు గర్వపడుతున్నారు. ఆ పార్టీలను గెలిపించడానికి మన వాళ్ళు పోలింగ్ బూతుల్లో కొట్లాడడానికి సిద్ధపడుతున్నారు. ఆ పార్టీల్లో పనిచేయడం గౌరవం అనుకుంటున్నారు, గుర్తింపు అనుకుంటున్నారు. ఆ పార్టీలకి ఓట్లు వేయడానికి తమ చెమటను ఓడుస్తున్నారు, అవసరమైతే ప్రాణాలు కూడా ఇస్తున్నారు.
కానీ మన వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం వేస్తున్న ఓటే మన మీద జరిగే దాడికి కారణమవుతున్నది. మనము ఆ పార్టీలను గెలిపించడం మూలంగానే మన జాతులకి అన్యాయం జరుగుతున్నది. ఆ పార్టీలకి అధికారాన్ని అప్పగించడం వల్లనే బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్న కుల నిర్మూలన అన్న ఆశయం నెరవేరట్లేదు. కాబట్టి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రతి తరము తన పూర్వీకుల స్వప్నాలని నిజం చేయడం కోసమే ప్రయత్నం చేస్తుంది అని చెప్పారు రవి ఈగల్కర్ గారు. నిజం, ప్రతి తరము తన తండ్రి కళను నిజం చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. నేను ఉన్నతంగా బతకాలని కోరుకున్నాడు మా నాన్న, కాబట్టి నేను బాగా చదువుకోవాలని ప్రయత్నం చేస్తాను. నేను ఉద్యోగం చేయాలని కోరుకున్నాడు మా నాయన, కాబట్టి నేను ఉద్యోగం చేయాలని ఒక బిడ్డ పరీక్షలు రాసి ఉద్యోగాన్ని సంపాదిస్తుంది. నేను ఒక ఇల్లు కట్టాలని కలలు కన్నాడు మా నాయన, కాబట్టి 200 గజాల్లో ఇల్లు కట్టాలని ఒక బిడ్డ కష్టపడి అప్పులు చేశాను, ఆ ఇల్లు కడతాడు. కారణం ఏంటంటే అది తన తండ్రి కళ లేదా తన తల్లి కళ, తన పూర్వీకుల కళని నిజం చేయడం కోసమే ప్రతి బిడ్డ ప్రయత్నం చేస్తాడు. మనల్ని బిడ్డగా భావించే అన్ని త్యాగాలు చేశాడు బాబాసాహెబ్ అంబేద్కర్. మనల్ని బిడ్డగా భావించే అమ్మ రమాబాయి అన్ని త్యాగాలకి సిద్ధపడి తన జీవితాన్ని గడిపింది. మనల్ని బిడ్డగా భావించే తండ్రి పెరియార్, మనల్ని బిడ్డగా భావించే మహాత్మా జ్యోతిరావు పూలే, మనల్ని బిడ్డగా భావించే అమ్మ సావిత్రిబాయి, మన పూర్వీకులందరూ మనల్ని బిడ్డగా భావించే వాళ్ళు త్యాగాలు చేశారు. వాళ్ళ కళని నిజం చేయడం కోసమే మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి రాజకీయ పోరాటం ఎంత ముఖ్యమో సామాజిక పోరాటం కూడా అంతే ముఖ్యం. సామాజిక పోరాటాలకి రాజకీయ దృక్పథం ఉండాలి. మన సమాజాన్ని పొలిటిసైజ్ చేయాలి, మన ఉద్యమాన్ని పొలిటిసైజ్ చేయాలి. మన ఉద్యమాలని పొలిటిసైజ్ చేయకుండా, రాజకీయ మార్గంలో నడపకుండా, రాజకీయ ఆలోచనతో నడపకుండా మనం ఆశించిన సమాజాన్ని నిర్మించలేము, మనం ఆశించిన లక్ష్యాలని నెరవేరలేము. కనీసం మనం ఒక ప్రెజర్ గ్రూప్గా కూడా మారలేము అనే విషయాన్ని అర్థం చేసుకున్నాం. మనం ఒక ప్రెజర్ గ్రూప్ కాదు తెలంగాణలో కాదు, దేశవ్యాప్తంగా కూడా మనల్ని చూసి భయపడేవాడు ఎవరు లేరు. ఎందుకంటే మనం సంఘటితంగా లేము. మనము మారలుగా, మనం మాదిగలుగా, మనం ఉపకులాలుగా, మనం అనేక కులాలుగా విడిపోయి ఉన్నాం. కాబట్టి మనల్ని చూసి ఎవరు భయపడట్లేదు. మనము పోలరైజ్ కాలేకపోతున్నాం. మనం సమీకరించడానికి సిద్ధంగా లేము. మనము లక్షలాది మందిని మాకు అన్యాయం జరుగుతుంది, కుల నిర్మూలన కోసము కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళకి చట్టం చేయాలని మనం ఒక పెద్ద ఎత్తున 10,000 మందితోటైనా కనీసం ఒక సభ పెట్టలేకపోతే మనం ప్రజల గ్రూప్గా మారలేము. అట్రాసిటీ చట్టాన్ని అమలు చేయాలని కనీసం మనం ఒక 10,000 మందితో ఒక సభ నిర్వహించకపోతే కోర్టులు మనకు అనుకూలంగా తీర్పులు ఇవ్వవు, పోలీస్ స్టేషన్లు మనకు అనుకూలంగా చట్టాన్ని అమలు చేయవు. కానీ మనము ఈ విషయాన్ని అర్థం చేసుకోవట్లేదు. కాబట్టి మనము ఆర్గనైజ్ కావాలి, మనం మొబలైజ్ కావాలి. ఆర్గనైజ్ కావడం ఒకటే సరిపోదు, మొబలైజేషన్ని మనం చూపించాలి. ర్యాలీల రూపంలో చూపెట్టాలి, ధర్నాల రూపంలో చూపెట్టాలి, సమీకరణ రూపంలో చూపెట్టాలి. ఎప్పుడైతే ఒక దృశ్యాన్ని మనం బలంగా చూపిస్తామో, ఒక పెద్ద దృశ్యాన్ని, ఒక మానవ దృశ్యాన్ని, ఒకే దగ్గర చేరిన వేలాది మందిని ఎప్పుడైతే మనం చూపిస్తామో అప్పుడు ఈ సమాజాన్ని మారకుండా చూడాలనుకునే వాళ్ళు భయపడతారు. మారకుండా యథాస్థితిని కొనసాగించాలనుకునే అధికార యంత్రాంగానికి, అధికారులకి ఒక వణుకు పుడుతుంది, మార్పు వస్తుంది. మన కోసం పనిచేయాలనుకునే వాళ్ళకి కూడా ఒక ధైర్యం వస్తుంది. కాబట్టి ఆ దిశగా కూడా మనం ఆచరణలోకి దిగాల్సిన అవసరం ఉంది. నాకు ఈరోజు సంతోషంగా ఉంది. ఈ కాజీపేటలో, ఈ అంబేద్కర్ నగర్లో, అంబేద్కర్ భవన్లో ఈ సమావేశం జరగటం చాలా సంతోషంగా ఉంది. పేదలు, దళితులు ఎక్కువగా నివసించే ఈ కాజీపేట ప్రాంతం చాలా తీవ్రమైన వెనుకబాటుతనానికి గురైనటువంటి ప్రాంతం, పేదరికం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. కాబట్టి ఇక్కడి ప్రజలకి అంబేద్కర్ తెలియాల్సిన అవసరం ఉంది, మన ఉద్యమం తెలియాల్సిన అవసరం ఉంది. అందుకు ఇలాంటి అంబేద్కర్ భవనాల్ని గుర్తించి వీలైనన్ని ఎక్కువ సమావేశాలు ఈ మారుమూల ప్రాంతాల్లో, లోపలి ప్రాంతాల్లో, ప్రతి వాడలో పెట్టడానికి ప్రయత్నం చేయాలని ఈ మంచి సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు నాయకుడు గురిమిల రాజుకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉంచుతున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్.